వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మద్యం కేసును దారి మళ్లించేందుకు గోవులు మరణించాయని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, సవిత శంకుస్థాపనలు చేశారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అనగాని తెలిపారు. P4 విధానంతో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయన్నారు. దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతా ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, పిఎస్పీ కానీ, విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. మడకశిరకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో వక్క తోటలు ఎక్కువ. వక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక వక్క మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలా. దృష్టి మరల్చడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ దానికోసం వాళ్ళ రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. కాబట్టి ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. నమ్మే ప్రసక్తి లేదు.